బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గొర్రెల స్కామ్ నిందితులను విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కాసేపటి క్రితం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గులాబీ బాస్ మాజీ సీఎం కోసం ఈడీ అధికారులు వచ్చారన్న ఆయన గొర్రెల స్కామ్లో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిలకు ముందుంది ముసల పండుగ అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ఎంపీ రఘునందన్ రావు. ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. 1,00,000 కోట్లు ఉన్న వెంకట్రామరెడ్డి ఓటుకు ఎంత విలువ ఉంటుందో పొద్దుకి మాపడికి పువ్వలేని మా కార్యకర్తల ఓటు కూడా అంతే బలం ఉంది. కొద్దిసేపటి క్రితం ఈడీ వాళ్ళు వచ్చినాడు పాపం. అడిగి ఇంకా వెంకట్రామరెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పరిస్థితి. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు? వారి చెడగొట్టదురా, ఎవరికి అన్యాయం చేయదురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా? వెంకటరామరెడ్డి ఆయన మెదకోట మెదకులో బిఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడిసి ఇందాక నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో వెళ్ళిపోయిన కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డికి తాకింది. 200 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చు పెట్టినా వాడు ఎన్నికలలో గెలవడు. తెలుసాడా? మొదలైంది ఇప్పుడే. అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు. ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కూడా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని ఒకవైపు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? శాలిని, మెదక్ బీజేపీ తరఫున ఇటీవల మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన రఘునందన్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశం మెదక్లో జరిగిందో ఆ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో ఏదైతే రాష్ట్రంలో గొర్రెల స్కాము ఏదైతే ఉందో, గొర్రెల పంపిణీ స్కాము, ఆ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది, త్వరలో అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు హరీష్ రావు, వెంకట్రామరెడ్డి వీళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయబోతున్నారని చెప్పడం జరిగింది. అయితే హరీష్ రావుకు, వెంకట్రామరెడ్డికి ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి కూడా ఆయన పొలిటికల్గా కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్ ఇప్పుడు మొత్తం మీడియా ఛానల్లో కానీ మీడియాలో కానీ హాట్ కామెంట్గా మారిపోయాయి. ఇప్పటికే రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలు ఒప్పందాల విషయంలో జరిగిన అంశాలపై విచారణ జరుగుతూ ఉన్నాయి. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విచారణ జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యం జరుగుతూ ఉంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవకతవకలపై విచారణ జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యం జరుగుతూ ఉంది. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణ జరుగుతూ ఉంది. తర్వాత ఇప్పుడు గొర్రెల స్కామ్, ఈ 4 సంస్థల పైన కూడా విచారణలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో మరోవైపు లిక్కర్ స్కామ్లో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉంది. ఆమె కూడా అటు సిబిఐ విచారణ, తర్వాత రఘుజావుని కోర్టుకు హాజరవుతుంది. ఈ నేపథ్యంలోనే రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా కొంత హాట్ టాపిక్గా మారినాయని చెప్పి అనుకోవాలి. గొర్రెల స్కామ్ ఇప్పటికే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్తో పాటు రామచంద్రతో పాటు పలువురిని అరెస్ట్ చేసి ఇప్పటికే విచారిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. దాని తాజాగా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఈడీ ఇన్వాల్వ్ అయ్యి అందులో మనీ లాండరింగ్ అంశం ఖచ్చితంగా ఉంది కాబట్టి జిల్లాల వారీగా మొత్తం అసలు ఎన్ని కోట్లు రిలీజ్ చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందాయని దానిపైన మాకు పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పి అప్పటి ఎండీకి ఈడీ నోటీసు పంపించడం జరిగింది. కానీ రఘునందన్ రావు మాత్రం ఈడీ అధికారులు కేసీఆర్కు నోటీస్ ఇచ్చారు, త్వరలో ఆయనకు అరెస్ట్ కూడా చేస్తారని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఏదేమైనా ఈరోజు
ఓవైపు భద్రాద్రి, ఛత్తీస్గఢ్, తర్వాత యాదాద్రి పవర్ ప్లాంట్ సంబంధించిన ఒప్పందాల విషయంలో జరిగిన అవకతవకలపై ఓవైపు హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ విచారణ చేస్తూ ఉంది. ఈ విషయంలో ఇప్పటికే కేసీఆర్కు నోటీసులు పంపించాము. జూన్ 10 మే 1 లోపు, మే చివరి వారం లోపు వివరణ పంపాలని చెప్పి అడిగితే జూలై 30 లోపు పంపుతానని చెప్పి కేసీఆర్ చెప్పాడు. లేదు, జూన్ 15వ తేదీ లోపు పంపాల్సిందని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీనిపైన వివరణ సంతృప్తిగా లేకపోతే కేసీఆర్ను కూడా బహిరంగ విచారణకు మేము కమిషన్ ముందు విచారణకు పిలుస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించిన విషయంలో జరిగిన అవకతవకలపై, అక్కడ జరిగిన పరిణామాలపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి పినాకి చంద్ర ఘోష్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతూ ఉంది. ఈ నెల 10వ తేదీ నుంచి కూడా ఈ 16వ తేదీ వరకు విచారణ జరుగుతుంది. ఈ విషయంలో కూడా ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేపట్టే సంస్థ ప్రతినిధులు, సాగునీటి పారుదల శాఖ అధికారితో పాటు ఇతర అధికారులు కూడా అటెండ్ అవుతున్నారు విచారణకు. అయితే ఈ విషయంలో కేసీఆర్ కూడా పిలుస్తారా అని చెప్పి మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం కేసీఆర్కు సంబంధం లేదు, కన్సల్ట్ ఇరిగేషన్ మినిస్టర్లు కూడా అవసరం కూడా పిలుస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వైపు గొర్రెల స్కామ్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ విచారణ, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ, విద్యుత్ ఒప్పందాలు జరిగిన అవకతవకలపై జరిగిన విచారణ, ఈ 4 విచారణలు మాత్రం కొంత తలనొప్పిగా మారాయని చెప్పి అనుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది తీవ్ర ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పి అనుకోవాలి. వైపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా బీఆర్ఎస్కు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తూ మొన్న బీఆర్ఎస్ గట్టి పోటీ పైన గెలవడం జరిగింది. కాబట్టి మెదక్లో ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయ కలకలానికి దారితీసినాయని చెప్పి అనుకోవాలి. శాలిని, థ్యాంక్ యూ రామ్. గొర్రెల స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా మెదక్ ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. ఇక కేసీఆర్ పై ఇప్పటికే కేసు నమోదు చేసింది ఈడీ అని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? శాలిని, మెదక్ ఎంపీగా గెలిచిన తర్వాత రఘునందన్ రావుకు సన్మానం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ రోజు ఆయన మెదక్ వచ్చారు. మెదక్ లోని బీజేపీ శ్రేణులు భారీగా స్వాగతం పలికాయి. ఆయనకు సన్మానం చేసేటువంటి కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేశాయి. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మొన్న వచ్చినటువంటి మెజార్టీ నేపథ్యంలో మెదక్ నియోజకవర్గంలో బీజేపీకి భారీగా మెజార్టీ అవుతుంది. గతంలో ఓటు బ్యాంక్ లేనటువంటి ఆ ప్రాంతంలో రఘునందన్ రావుకు బాగా మెజార్టీ రావడంతో ఆయన ఈ రోజు మెదక్ పట్టణ కేంద్రానికి వచ్చారు. అక్కడ భారీగా ఆయనకు సన్మానం చేశారు. అయితే దాని తర్వాత ఆయన ఎవరైతే బీజేపీ కార్యకర్తలు శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావుపై ఈడీ కేసు నమోదు చేసింది, తొందరలో వాళ్ళకి ముందుంది ముసల పండుగ అంటూ కూడా ఆయన సంచలన కామెంట్ చేశారు. అయితే ఇది విమర్శలో భాగమా లేదంటే ఇంకేందా అనేది ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనేది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అనుకుంటున్నటువంటి మాట. అయితే ఈడీ నోటీసులు ఇచ్చింది, తొందరలోనే వారికి సంబంధించినటువంటి విచారణ చేపడుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా రఘునందన్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రఘునందన్ రావుతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాము, కానీ ఆయన లైన్ లోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అసలు దీనికి సంబంధించి ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, లేదంటే ఈడీకి సంబంధించినటువంటి అధికారులు కేసీఆర్ ని కలిశారా, లేదంటే దానికి సంబంధించి ఎలాంటి పురోగతి ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేశాము, కానీ ఆయన లైన్ లోకి రాలేదు. మనం ఫోన్ చేసినప్పుడు కూడా
ఫోన్ ఆయన దగ్గర లేకపోవడంతో దానికి సంబంధించి రఘునందన్ రావు నుంచి తెలుసుకునే ప్రయత్నం జరిగింది. కానీ ఆయన మాట్లాడుతూ మాత్రం సంచలన కామెంట్ చేశారు. ప్రధానంగా జిల్లా మంత్రి అయినటువంటి హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్ మొన్న మెదక్ నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మాజీ కలెక్టర్ పైన కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. వారికి ముందుంది ముసళ్ళ పండుగ అంటూ, అంటే తర్వాత ఈడీ అధికారులు విచారణ వేగవంతం చేస్తారు, తప్పకుండా వాళ్ళు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, కటకటాల్లో పాలవలసింది ఉంటుంది అనేటువంటి కోణంలో ఆయన హాట్ కామెంట్ చేశారు. మామూలుగానే రఘునందన్ రావు వాగ్దాటి ఎప్పటికీ మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా ఆయన అలాంటి కామెంట్స్ చేయడంతో అదంతా కూడా విమర్శల్లో భాగమా, లేదంటే ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినటువంటి కామెంట్స్ అనేది మనం అనుకున్నాం. కానీ దానికి సంబంధించి ఒక పేపర్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి, ఈడీ అధికారులు కేసీఆర్ కి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి, ఒక లెటర్ కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద మరింత క్లారిటీ రావాలంటే ఇంకొంత రేపు ఉదయం వరకు వెయిట్ చేయాల్సినటువంటి అంశం. మరికొద్ది సేపట్లో కూడా దీనికి సంబంధించిన మరింత సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి అయితే లేదు శాలిని. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇప్పుడు రఘునందన్ రావు కామెంట్స్ అయితే హాట్ కామెంట్స్ చేయడంతో ఈ ప్రాంతం అంతా కూడా, అంటే బీఆర్ఎస్ శ్రేణులు ఒక అలజడి అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ లేదంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ దీనికి సంబంధించి ఎలాంటి కామెంట్ చేయకపోవడం మనం గమనించవచ్చు శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.